హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద మనం చూసే ప్రస్తుత జంతుజాలం చాలా విభిన్నంగా ఉంది. కానీ దానికంటే ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మరియు శక్తివంతమైన జంతుజాలం ఈ భూమి మీద రాజ్యమేలింది. అవి ఎవరో కాదు, డైనోసార్స్. పెద్ద పెద్ద కొండలను సైతం పిప్పి చేయగల భారీ శరీర నిర్మాణాలతో చూడడానికి భయంకరమైన రూపాలను కలిగి ఉండే డైనోసార్స్ ఒకప్పుడు ఈ భూమిని ఆక్రమించుకొని అల్లకల్లోలాలు సృష్టించుతూ రాజ్యమేలాయి. కానీ ఇప్పుడు చూద్దామన్నా కంటికి వాటి ఆనవాళ్లు కూడా కానరాకుండా అంతరించిపోయాయి. అసలు డైనోసార్స్ ఎక్కడ పుట్టాయి, ఎలా పుట్టాయి, వీటి జీవనం ఎలా ఉండేది మరియు వీటి అంతం ఎలా జరిగింది, ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, 230 బిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్ళి డైనోసార్స్ యొక్క అద్భుతమైన జీవన విధానాలను మరియు వాటి భయంకరమైన అంతం ఎలా జరిగిందో చూద్దాం రండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఒకటో దశ, డైనోసార్స్ యొక్క పుట్టుక. డైనోసార్స్ ఎప్పుడు పుట్టాయి అంటే అవి ప్రధానంగా పాలియోజోయిక్ ట్రయాసిక్ కాలంలో, అంటే సుమారు 230 బిలియన్ సంవత్సరాల క్రితం వీటి జననం మొదలైంది. ఈ కాలంలో భూమి చాలా ప్రత్యేకంగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాలంలో భూమిపైన ఎలాంటి కాలుష్యం మరియు సాంకేతిక విజ్ఞానం ఉండేది కాదు. అప్పుడు భూమి మీద భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో భూమి ఒకే పెద్ద బ్లాక్ రూపంలో ఉండేది. అంటే భూమిపైన ఉన్న పెద్ద పెద్ద మహాసముద్రాలన్నీ కలిసి ఒకవైపుగా మరియు భూమి మాత్రం ఒకవైపుగా పాంగియా అనే రూపంలో ఉండేది. ఈ సమయంలో భూమిపైన వాతావరణం గోరువెచ్చని వేడిని మరియు మంచు వాయువులతో కూడిన చల్లటి గాలులను కలిగి ఉండేది. అప్పటి కాలంలో అండమాన్ వంటి అడవులు జంతువులకు పుట్టినిల్లు లాంటివి. డైనోసార్స్ జననం కూడా ఇలాంటి ఒక పెద్ద అడవిలోనే జరిగింది. డైనోసార్స్ పుట్టినప్పుడు చిన్నగానే ఉండేవి, కానీ అవి పెరిగే దశలో వాతావరణంలో ఉన్న అధిక స్వచ్ఛమైన ఆక్సిజన్ కారణంగా వాటి శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. డైనోసార్స్కి తినటానికి పౌష్టికాహారాలు అడవుల్లో సులభంగా లభించేవి. అవి తినే ఆహారంలో ఎలాంటి కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాలు ఉండేవి కాదు. స్వచ్ఛమైన ఆహారం వాటికి దొరికేది కాబట్టి వాటి శరీర నిర్మాణాలు పెద్దవిగా మరియు చూడటానికి భయంకరంగా ఉండేవి. రెండవ దశ, డైనోసార్స్ యొక్క వైవిధ్యం. డైనోసార్స్ చాలా విభిన్న రకాల పరిమాణాల్లో ఉండేవి. కొన్ని డైనోసార్స్ వర్ణ వైవిధ్యంగా పెద్దవిగా దృఢమైన శరీర నిర్మాణాలను కలిగి కత్తి పడుగులు లాంటి పంజాలతో ఉండేవి. ఇవి మాంసాహారులు, కేవలం మాంసాన్ని మాత్రమే తినేవి. మరికొన్ని డైనోసార్స్ పొడవాటి మెడను కలిగి ఉండేవి. ఇవి శాకాహారులు, కేవలం చెట్ల ఆకులను మరియు పొదలను మాత్రమే తినేవి. మరికొన్ని డైనోసార్స్ చిన్నగా చూడటానికి అందంగా ఉండేవి. ఇవి మిగతా పెద్ద పెద్ద డైనోసార్స్ తినగా మిగిలిన మాంసాహారాలను మరియు అప్పుడప్పుడు మాంసం దొరకని సమయంలో చెట్ల ఆకులను తినేవి. అప్పట్లో భూమి మీద 3000కు పైగా డైనోసార్స్ జాతులు ఉండేవి. అవి సముద్రాలు, అడవులు, ఎడారులు మరియు జంగిళ్ళు, అంటే అడవులు, ఎడారులు, నీటి గుంతలు అన్నీ ఒకే చోట కలిసి ఉండే స్థలంలో జీవించేవి. మూడో దశ, డైనోసార్స్ యొక్క జీవనం. డైనోసార్స్ బ్రతికి ఉన్నప్పుడు వాటి జీవనం సహజ వాతావరణానికి అనుగుణంగా ఉండేది. అవి అడవులు, మైదానాల్లో తిరుగుతూ ఆహారం కోసం వెతికేవి. శాకాహారులు మొక్కలను, ఆకులను తినేవి. మాంసాహారులు ఇతర జంతువులను వేటాడి తినేవి. కొన్ని జాతులు సమూహాలుగా జీవించేవి. అవి ఎప్పుడూ సంరక్షణ సమాచారం కలిగి ఉండేవి. మరికొన్ని రకాల డైనోసార్లు గూడ్లు వేసి పిల్లలను రక్షించేవి. అవి సూర్యోదయం నుండి సాయంకాలం వరకు చురుకుగా ఉండేవి. వాటి జీవన శైలి వాతావరణం పైన ఆధారపడి ఉండేది. ఎక్కడి నుండి ఏ పెద్ద జంతువు వచ్చి చంపి తినేస్తుందో అని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయపడుతూ బ్రతికేవి. ప్రతిదినం ఆహారం కోసం పోరాటం, జీవించడానికి సరైన వాతావరణం కోసం సంచారం చేస్తూ గడిపేవి.
ఇక చివరి దశ డైనోసార్స్ యొక్క అంతం. ఈ గొప్ప జీవుల జీవితం చాలా దూరం నిలవలేదు. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ యొక్క అంతం జరిగింది. ఎప్పటిలాగే సూర్యుడు ఉదయించగానే డైనోసార్స్ తినటానికి ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతున్నాయి. గాలిలో ఎగిరే జీవులు స్వచ్ఛమైన వాతావరణంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి. ఆ రోజు కూడా భూమి నిశ్శబ్దంగా నిద్రలేచింది. వాన రాలేదు. గాలి వెచ్చగా వీస్తూ ఓ సాధారణ రోజులాగా మొదలయ్యింది. కానీ భూమిని పాలిస్తున్న డైనోసార్స్ ఊహించలేవు అదే వాటి చివరి ఉదయం అవుతుందని. అలా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో తూర్పు నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఓ అగ్ని పిడుగు భూమిపై అల్లకల్లోలం సృష్టించింది. ఆ పిడుగు భూమిని ఢీకొట్టగానే ఒక్కసారిగా నల్లని మేఘాలు సూర్యుడిని మింగేశాయి. వర్షం రూపంలో పడిన నిప్పు చుక్కలు భూమిని దహించి వేసింది. మహాసముద్రాల్లో సునామీలు సంభవించి నీటి అలలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. డైనోసార్స్ ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీస్తూ మంటల్లో పడి కాలిపోయాయి. ఆకాశంలోకి ఎగిరి తప్పించుకోవాలనుకున్న డైనోసార్స్ పక్షులపైన అగ్ని పిడుగులు పడి వాటిని ఎగరనివ్వకుండా రెక్కలను దహించి వేశాయి. భూమి మొత్తం నల్లని మేఘాలతో, దుమ్ము వాయువులతో, విషగాలులతో నిండిపోయింది. కన్ను మూసి తెరిసేలోగా అంత నాశనమైపోయింది. శాశ్వతమైన చీకటి ప్రపంచాన్ని కమ్మేసింది. మొక్కలు శ్వాస ఆపేశాయి. ఆ మొక్కలపై ఆధారపడిన జీవులు ఆకలితో కన్నీళ్లు కరిగించాయి. ఈ గొప్ప ప్రమాదం నుండి తప్పించుకున్న కొన్ని డైనోసార్స్ గర్జించే సింహం లాంటివి క్రమంగా మౌనంగా మారాయి. తినటానికి ఆహారం లేక వాటిని అవే చంపుకు తిన్నాయి. పీల్చుకునే గాలి, తినే ఆహారం, నివసించే స్థావరాలు కాలుష్యం కావడంతో ఆహారం కొరత ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ప్రమాదం నుండి తప్పించుకొని బ్రతికిన డైనోసార్స్ కూడా ఆకలితో అలమటిస్తూ చివరికి శ్వాస విడిచి మరణించాయి. కాలక్రమేణా కాలం మారే కొద్దీ భూమిలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. భూమిపైన డైనోసార్స్ యొక్క శిథిలాలు, వాటి నివాసాలు, వాటి ఆనవాళ్లు నెమ్మదిగా కనుమరుగయ్యాయి. చూసేందుకు కూడా కానరాకుండా అంతరించిపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు భూమి అలాగే కాలుష్యంతో నిండి విషవాయువులు వీస్తూ ఉండేది. దాని తర్వాత వందల సంవత్సరాలు గడిచాక భూమిపై నుండి నల్లని మేఘాలు, విషగాలులు నెమ్మదిగా తొలగిపోయాయి. భూమిపైన విషగాలులు వీయడం ఆగిపోవడంతో నేల మళ్ళీ మొలకెత్తడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలు ఈ ప్రక్రియ అలాగే జరిగింది. వందల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి జీవం కోసం ఎదురు చూస్తుంది. ఈ దశలో మళ్ళీ కొత్త జీవజాలం పుట్టుక పునఃప్రారంభమయ్యింది. ఫ్రెండ్స్, మీరు భూమి పుట్టుక, జీవం ఆవిర్భావం, ఆది మానవుడి జీవనం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను దీనిపైన వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. లేదంటే మీరు డైరెక్ట్గా మన ఛానల్ను ఓపెన్ చేసి చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఏదైనా తెలియని విషయాలు ఉంటే ఆ వీడియో కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. కోట్లాది సంవత్సరాలు భూమి మీద రాజులుగా రాజ్యమేలిన డైనోసార్స్ చివరికి ఒక ప్రాకృతిక మహాప్రలయానికి బలయ్యాయి. అవి నశించినప్పటికీ వాటి కథలు మాత్రం శాశ్వతంగా మన గుండెల్లో పదిలంగా నిలిచి ఉంటాయి. ఈ విశాలమైన జీవ జగత్తులో మార్పు అనివార్యం. అదే ప్రకృతి నిబంధన. డైనోసార్స్ యొక్క కథల గాథలు ఎంత విన్నా తనివి తీరదు. వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటా. ధన్యవాదాలు.